ఎప్పుడు పిలిచినా విచారణకి నేనైతే హాజరవుతా. మరి దీనికి రేవంత్ రెడ్డి గారు సిద్ధమా ఛాలెంజ్ ఇది అంటూ కూడా ఆయన మాట్లాడారు. మీ కామెంట్ ఏంటి? బేసిక్ గా దీన్ని పొలిటికల్ గా దానికి రుద్ది మైలేజ్ తెచ్చుకోవాలి, సింపతి తెచ్చుకోవాలని కేటీఆర్ ప్రయత్నం చేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. సో ఈ కేసు పూర్వపరలో తీసుకుంటే క్విట్ ప్రోకో కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయిందని మనకి క్లియర్ గా కనబడుతుంది. ఎందుకనంటే గ్రీన్ కోక్ సంబంధించి దాని సిస్టర్ కంపెనీస్ ఒక 18, అలాగే వాళ్ళు కొన్ని బాండ్ రూపకంగా పిఆర్ఎస్ పార్టీకి ఇచ్చిన తర్వాత విత్ ఇన్ 2 months లోనే దాని ఏంటి నెక్స్ట్ జెన్ అనేటువంటి ఒక కంపెనీని క్రియేట్ చేసి ఆ కంపెనీ ద్వారా ఆ కంపెనీకి ఈ ప్రాజెక్ట్ ని ఇవ్వడం, దీనిలో ఇవ్వాల్సినటువంటి మనీని వాళ్ళు ఏ విధంగా లావాదేవీలు చేసిరనే విషయాలు ప్రతిదీ కూడా ఎంక్వైరీ అంటే ఒకదాని ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఆధారాల నేపథ్యంలో కేసు ఫైల్ అయినప్పుడు దానికి సంబంధించినటువంటి కర్త కర్మ క్రియగా ఆ రోజు మంత్రిగా షాడో ముఖ్యమంత్రిగా తను తీసుకున్నటువంటి నిర్ణయాలకి కేటీఆర్ గారు విచారణకు రావాల్సిన అవసరం ఉంది. సో ఆయన వ్యవస్థలు పిలిచినప్పుడు నార్మల్ గా అందరూ ఇప్పుడు ఆఫీసర్స్ ఉన్నారు, అరవింద్ గారు కానీ రెడ్డి గారు కానీ, వాళ్ళు పిలిచినప్పుడు వాళ్ళు వెళ్ళి వాళ్ళ యొక్క విచారణకి వాళ్ళు అందుబాటులో ఉండి వాళ్ళ పని వాళ్ళు చేశారు కదా. సో యాజ్ ఎ పొలిటీషియన్ గా మీరు ఒక మంత్రిగా అక్కడ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కూడా మీరు కూడా సేమ్ అలా చేసి ఉండొచ్చు. కానీ అలా చేయకుండా ఇక్కడ పొలిటికల్ గా మీరు రంగు రుద్దడం ద్వారానే ఇదంతా సమస్య అన్నది ఇవాళ మీరు దీన్ని పెద్దగా భూతద్దంలో పెట్టి చూసి ఇలా రేవంత్ రెడ్డి గారిని ఇక్కడ కార్నర్ చేసే విధంగా మీరు మాట్లాడుతున్నారు. అసలు నిజం ఇది కదా. ఈ నిజాలను అన్ని దాచిపెట్టేసి దాన్ని ఇంకా ఏదేదో ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడుతున్నారు. ఆయనే ఒప్పుకున్నారు కదా, ఎస్ నేనే చెప్పాను అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయమని, ఇది నేనే దీనికి నైతిక బాధ్యత నాదే అని చెప్పారు. చెప్పినప్పుడు మరి ఏం జరిగిందన్న దానికి ఎంక్వైరీ అయితే చేయాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పుడు ఇంట్లో చిన్న పని చేసినప్పుడే ఇంట్లో నేను చెప్పాను సరే, బట్ అధికారులు ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలుసు కదా నియమాలు అనేవి అంటూ కూడా ఆయన ప్రశ్నించారు మళ్ళీ ఒకసారి. ఇప్పుడు అధికారులు గత 10 సంవత్సరాల్లో ఏ అధికారి తన నిర్ణయాన్ని ప్రాపర్ గా 100% కాన్ఫిడెంట్ గా ఇంప్లిమెంట్ చేశారు చెప్పండి? అన్ని మీరైతే కదా, మీరు ఏం చెప్తే అది నడిచింది. పైనుంచి మీరు ఒక ఆర్డర్ కిందికి ఇస్తే కింది వరకు కూడా కింద చిన్న అటెండర్ వరకు కూడా జీవుజూర్ అనే విధంగా పనులు చేశారు. అది అందరికీ తెలుసు లాస్ట్ 10 years. సో ఇంకా మేమే రాబోతాం, మేమే వస్తామన్న ఒక దాంతోనే మీరు అధికారులను పురమాయించినప్పుడు వాళ్ళ పని వాళ్ళు చేశారు. సో చేసినందుకు వాళ్ళు కూడా ఇప్పుడు అనుభవిస్తున్నారు కదా. కాబట్టి అది ఏం జరుగుతుంది అన్నది అల్టిమేట్ గా కోర్టులు డిసైడ్ చేసి దాంట్లో ఎంక్వైరీ అయిన తర్వాత కదా. ఎంక్వైరీకే మీరు రాకుండా మీరు పదే ఆరోపణలు చేసి పొలిటికల్ స్టేట్మెంట్లు ఇవ్వడం ద్వారా ఇది ఎవరికి మీరు బయట ఎంత మాట్లాడినా అది పొలిటికల్ మాత్రమే. యాక్చువల్ గా ఎంక్వైరీకి వెళ్ళినప్పుడు మాత్రమే అక్కడ మాట్లాడిందే రికార్డ్ అవుతుంది. ఫైనల్ గా అదే జడ్జిమెంట్ కిందికి అది ఏం తీసుకోవాలి నిర్ణయం అని అధికారులు మీరు ఇచ్చిన స్టేట్మెంట్ బట్టి ఉంటుంది. దీనిని లై డిటెక్టర్ కి సిద్ధం అని ప్రశ్నించారని అనుకోవచ్చు. లై డిటెక్టర్ అనే పదాన్ని కూడా వాడారు. ఇప్పుడు అదేమంటే అందుకే అన్న నేను మేకపోతు గాంభీరం, దొంగ చేసిన వాడే దొంగ అనే విధంగా రకరకాలుగా మనం స్టేట్మెంట్లు చెప్పొచ్చు ఇక్కడ. కానీ నేను అంత దిగజారిపోయి మాట్లాడే పరిస్థితిలో లేను. కానీ బట్ ఆయన ఏం చేశారో ఆయన అంతరాత్మకు తెలుసు, ఏం జరిగిందో 10 సంవత్సరాలు వాళ్ళ అంతరాత్మకు తెలుసు. కాబట్టి ఇవాళ ఉన్న ప్రభుత్వం కూడా సేమ్ అదే రకంగా వాళ్ళని బుల్డోజ్ చేస్తుందేమన్న భయాందోళనలో వాళ్ళు ఉన్నట్టుగా కనబడుతుంది. కానీ రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్ గా టెక్నికల్ గా ఎక్కడ తప్పున్నది, దీన్ని ఏం చేయాలి, ఎవరి పని వారు చేసుకోండి అని ఆయన ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. సో వ్యవస్థలకి ఆ ఫ్రీ హ్యాండ్ ఇచ్చినప్పుడు మనం మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు తప్పు చేస్తే పోతారు, లేదనుకుంటే ఒకవేళ నిజంగానే ఏ తప్పు లేకుండా ఆఫీసర్స్ మీ పైన కేసు ఏదైనా పెడితే అప్పుడు ప్రభుత్వము దాని దృష్ట్యా డెఫినెట్ గా ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న దాన్ని ఎలా చేయాలని కూడా ఆయన ఆలోచించుకుంటారు. ఎందుకనంటే నిప్పులేంది పొగరాదు. మీరు చేసినటువంటి దాంట్లో ఎలాంటిది ఏం జరగకుండా ఇక్కడ దాకా రాదన్నది గమనించండి. మిమ్మల్ని కేసులలో ఇరికించాలనుకుంటే, కేసులు పెట్టాలనుకుంటే ఇది అవసరం లేదండి, చాలా ఉన్నాయి మీ పైన. ఇవాళ కాళేశ్వరం ఒకవైపు ఎంక్వైరీ నడుస్తున్నది. 10 సంవత్సరాల్లో మీరు ఎక్కడెక్కడ దుర్వినియోగం చేశారు, ఏమంటే క్విడ్ ప్రోగో కింద ఎవరెవరికి ఏమి ఇచ్చారు, వాటి ద్వారా తిరిగి మీ దగ్గరికి ఏమొచ్చిన్నాయి, ఎక్కడ ఆస్తులు కొన్నారు, ఎక్కడ మీ ప్రాపర్టీస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా తెలుసు కదా ప్రభుత్వానికి. అవి చాలా మీ గురించి చేయాలనుకుంటే కాదు కదా. ఒక వ్యవస్థలో ఒక పని జరుగుతున్నప్పుడు అధికారంలోకి వచ్చిన అధికారం మార్పిడి జరిగింది కాబట్టి వ్యవస్థలో ఉన్నటువంటి మీరు చేసినటువంటి తప్పులు ఇక్కడ బయటపడుతున్నాయి. ఆ తప్పులను ఇవాళ సరి చేసే పనిలో ఈ ప్రభుత్వం ఉంది. సో ప్రజాసొమ్ము దుర్వినియోగమైన, అధికారం దుర్వినియోగమైన తప్పకుండా చట్టాలు తన పని తను చేసుకుంటూ పోతాయి అన్నది అందరూ తెలిసినటువంటి విషయమే. ఆ విషయంలో మీరు ఆలోచించండి. ఇవాళ క్విట్ ప్రోగో గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏదేదో చెప్పి మాట్లాడినారు. ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నారు, మెగా కృష్ణారెడ్డి గారు తీసుకొచ్చారు. మెగా కృష్ణారెడ్డి ఆయన ఏమంటారు, జనరల్ గా ఒక మన
కార్పొరేట్ సంబంధించినటువంటి బిజినెస్ పర్సన్. ఆయన ఎవరికి అధికారం ఉంటే వాళ్ళతోనే తిరుగుతాడు, ఎక్కడ ఏదంటే ఆయన పనులు ఆయన చేసుకుంటాడు. అవి టెండర్ల ద్వారా తెచ్చుకుంటారా? బేసిక్ గా ఇవన్నీ కూడా మనకి గ్లోబల్ టెండర్ లోనే జరుగుతాయి. అలాంటప్పుడు మరి ఆ మెగా కృష్ణారెడ్డిని ఇప్పుడు దేశంలోనే నెంబర్ 1 చేసింది మీరే కదా, అది మర్చిపోతే ఎట్లా మీరు కదా. కాబట్టి ఇవాళ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి అంశాన్ని గట్లా కూడా ఇవాళ పార్టీలు, ప్రభుత్వాలు రాజకీయంగా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాయి. బట్ వీటన్నిటికి కూడా మనము ఒక ఎక్కడో దగ్గర పులిస్ చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. దీంట్లో ప్రజల సొమ్ము ఎక్కడా కూడా దుర్వినియోగంగా కూడా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి వాళ్ళ రేవంత్ రెడ్డి గారు చాలా క్షుణ్ణంగా ఆ విషయంలో ఆయన పర్ఫెక్ట్ గా వర్క్ చేస్తున్నారని చెప్పాల్సిన అవసరం ఉంది. తప్పు జరగకపోయినా కూడా జరిగినట్టుగా చిత్రీకరించాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి లేదు. మళ్ళీ చెప్తున్నాం, వాళ్ళ స్నేహితుల కోసం, వాళ్ళు చేసినటువంటి వాటి కోసం మాత్రమే ఇవంతా తతంగం చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఇప్పుడు కోర్టు కేసులో ఉండగా నేను ఇవన్నీ బయట మాట్లాడడం సరైనది కాబట్టి కొన్ని విషయాలలో మేము కొన్ని ఆచితూచి మాట్లాడుతున్నా. తప్పకుండా ఇవన్నీ కూడా త్వరలోనే మనకు అంతా కూడా బయటకు వస్తుందని మాత్రం చెప్పదలుచుకున్నాను. రైట్, అది మల్లయ్య యాదవ్ గారు, అంటే ప్రస్తుతం అవినీతి జరిగింది కాబట్టి విచారణ కొనసాగుతోంది. అయితే దీనికి సంబంధించి రాజకీయ